నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శుక్రవారం కురిసిన వర్షానికి తెనాలి పట్టణ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేకువ జాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ వర్షపు నీటి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోస్ రోడ్, ఎంఆర్ఓ కార్యాలయం, టీజే కాలేజ్ రోడ్ తో పాటు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తెనాలి పట్టణ నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ గురువారం వరకు ఈ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిత్యం స్వామివారికి పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ పూజ, తీర్థ ప్రసాద వితరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వార్షిక మహోత్సవాల్లో భాగంగా 24వ తేదీ అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమావేశంలో తురగ నాగరాజు, కాకునూరి శివసూర్యకుమార్, బొంత నారాయణ, సుబ్బారావు, చైతన్య, జస్వంత్ సాయి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2024న స్వామివారి 84వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా వైశాఖ మాసంలో శ్రీ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అనేది, అందులో మనకి విశేష కార్యక్రమాలు, ఇందులో నరసింహస్వామి జయంతిని అనేక విశేష కార్యక్రమాలు కూడా దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం పూట 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ రోజున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. దాని సందర్భంగా ఉదయం కూడా 19వ తారీఖు ఉదయం పూట
ఇక్కడ ఈ పందిట్లో శ్రీ సత్యసాయి సాయి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబా వారి భజన ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరంలో దాదాపు గత 4 సంవత్సరాల ముందు వరకు కూడా తండ్రి గారు అయినటువంటి శ్రీ తురగా నరసింహ శాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు కుర్రవాళ్ళు కొనుక్కొని మన గుళ్ళో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. ముఖ్యంగా 10th ఇంటర్ విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు విధించడమే కాక కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి పట్టణ పరిధిలో పెదరావూరు ప్రధాన రహదారిపై రాత్రి వేళలో బైక్ రేసులు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై కేసులు విధించడమే కాక వారి తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేస్తామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని రాఘవరావు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ తరఫున ఈ తెనాలి మున్సిపాలిటీ, తెనాలి అర్బన్ మరియు రూరల్, ముఖ్యంగా ఈ తెనాలి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ 10వ తరగతి ఇంటరు ఈ పరీక్షలు అయిపోయినాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ 10వ తరగతి అంటే 15 ఏళ్ళు ఉంటుంది ఏజ్. అలాగే ఇంటర్ వాళ్ళకి 17 ఇయర్స్ ఉంటుంది. ఈ 15-17 వాళ్ళు ఎక్కువగా బైకుల మీద ట్రిపుల్ రైడింగు అన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా గమనిక ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ వాహనాలు 2 వీలర్స్ ఇవ్వవద్దు. ఎవరైనా కానీ మనకి అట్లా డ్రైవ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియక మనకి ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తున్నారు, స్నేక్ డ్రైవింగ్ అని ఫీట్లు కొట్టడం అన్నీ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ పెదరావూరు రోడ్డు, మనకేంటంటే ఈ పెదరావూరు టు నందివెలుగు రోడ్డు ఉంది చూసారా, మెయిన్ ఆ రోడ్లో బాగా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి దాని గురించి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే చిన్న చిన్న రేసింగ్లు కూడా కండక్ట్ చేసుకుంటానని మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటిది ఏమన్నా మనకి అండర్ ఏజ్ 18 ఏళ్ళ లోపు ఎవరన్నా 2 వీలర్ తోలుతూ పట్టుబడితే వాళ్ళని కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసిక్యూషన్ కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కోర్టుకు పెట్టిన తర్వాత ఫస్ట్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు 5,000, అండర్ ఏజ్ మైనర్కి వాహనాలు ఇచ్చినందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. ఈ ఫైన్ కాకుండా మేము బండిని కోర్టుకు పెట్టడం జరుగుతుంది, ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ వెళ్ళినాక ఒకవేళ మనకు ఆ కోర్టు జడ్జిమెంట్ని బట్టి జడ్జి గారు డెసిషన్ బట్టి ఒకవేళ వాళ్ళు ఫైన్ వేయవచ్చు, ఫైన్తో పాటు శిక్ష కూడా విధించవచ్చు. అంటే మనకి పేరెంట్స్కి కూడా శిక్ష వేసే అవకాశం ఉంది. పేరెంట్స్కి, స్టూడెంట్కి, అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో పేరెంట్స్కి, పిల్లలకి ఇద్దరికి శిక్ష విధించే అవకాశం ఉంది, లేదా ఫైన్తో వదిలే అవకాశం ఉంది. కాబట్టి మరీ పేరెంట్స్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ 18 ఏళ్ళలోపు పిల్లలకి వాహనాలు ఇవ్వవద్దు. జొన్న, మొక్కజొన్న పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియ దున్నుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. తెనాలి మండల పరిధిలో అన్ని పంటల కోతలు పూర్తయ్యాయని, పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియ దున్నుకోవాలని, ఆ విధంగా చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని రైతులు దీనిని గమనించి రోటవేటర్ సహాయంతో పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను భూమిలో కలియ దున్నుకోవాలన్నారు. అదేవిధంగా భూసార పరీక్షలు చేయించుకోదలిచిన వారు ఆర్బీకేలలో సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న కోసేసిన తర్వాత, జొన్న కోసిన తర్వాత రైతు సోదరులందరూ ఆ వ్యర్థ పదార్థాన్ని తగలబెడుతున్నారు. ఇది అంత బాగోలేదనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం వస్తుంది, తర్వాత భూమికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మల్చర్ వేయడం వల్ల, లేకపోతే రోటోవేటర్ వేయడం వల్ల
ఆ పచ్చి కాండం లేకపోతే ఆ వ్యర్థాలు లోపల భూమికి కర్బన శాతం అందిస్తుంది. తర్వాత భూమి బలపడుతుంది. ఎందుకంటే పశువుల ఎరువు వేయటం లేదు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మల్చర్ కానీ లేకపోతే రోటోవేటర్ కానీ కట్టర్ కానీ వేసేసి అవి భూమిలోని కుళ్ళేలాగా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. మనం జనుము జీలుగా పెసర విత్తనాలు ఆర్బికల్ ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా కావాలంటే వర్షం వచ్చింది కాబట్టి జనుము జీలుగా పెసర విత్తనాలు మీ ఆర్బికే ఇన్ఛార్జిని కలుసుకుంటే మరలా ఎన్నింటి కావాలంటే మరలా మేము రైతు సోదరులకు అందించే ప్రక్రియ చేస్తాము. కాబట్టి రైతు సోదరులను కోరుకునేది ఏంటంటే భూమిని సారవంతంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భూమి నిర్జీవం అయిపోయింది. రసాయన ఎరువులు వేస్తూ మనం పంట తీసుకుంటున్నాము. పశువుల ఎరువు లేదు. కాబట్టి ఇది కాల్చినందువల్ల కూడా భూమికి ఇబ్బంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ మల్చరికన్నా రోటోవేటర్ కట్టడం ఇస్తే లోపల ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఎండిపోతాయి. లోపల ఉన్న పురుగుల క్యూపాలు కానీ అవన్నీ బయటకు వచ్చి కొంగలు కానీ తిని ఎండిపోతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ భూసారాన్ని పెంచవలసిందిగా కోరుతూ ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి వర్షం ఆగిన తర్వాత ఎవరికైనా మీ భూమిలో డౌట్ అనిపిస్తే భూసార పరీక్షా కేంద్రానికి మట్టి తీసుకెళ్ళచ్చు. మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే భూసార పరీక్షా కేంద్రానికి గుంటూరుకి మేము రైతు భరోసా కేంద్రం ద్వారా పంపిస్తాము. ఆల్రెడీ పంపించేస్తున్నాము పోయిన సంవత్సరం సీజన్లో. ఎవరైనా ప్రైవేట్గా కావాలంటే మీరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శిస్తే మేము మట్టి పరీక్ష చేసేందుకు వీలు కల్పిస్తాము. వ్యవసాయ విద్యుత్ మీటర్ల కనెక్షన్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. మార్చి నెలలో నగదు చెల్లించిన వారికి విద్యుత్ కనెక్షన్లను అందించడం జరుగుతుందన్నారు. మే, జూన్ నెలకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి పొందాలని రైతులకు ఆయన సూచించారు. మే కానీ జూన్ లోపల కానీ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా శాంక్షన్ అయ్యి మార్చి లోపల డబ్బులు కట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అగ్రిగేషన్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. అవి కూడా మీరు మీ కన్సర్న్డ్ ఏఈలతో ఫాలో అప్ చేసుకుని తొందరగా వర్షాలు పడే ముందు శాంక్షన్ అయ్యి ఎస్టిమేట్ ఛార్జీలు కట్టి ఉన్నవాళ్ళు తొందరగా వర్క్స్ కంప్లీట్ చేయడానికి మీ సైడ్ నుంచి కూడా సహకారం ఇస్తే తొందరగా కంప్లీట్ అవుతాయి. ఏదైతే మీకు వ్యవసాయానికి బోర్లుకి పంటలు వేసుకోవడానికి కూడా మీకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుంది. అలా కాకపోకుండా ఇంకా బిల్లులకు వచ్చేటప్పటికి ఈ 15 రోజుల్లోనే బిల్లు కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కట్టాలి. కొంతమంది ఏంటంటే కట్టపోవటం వల్ల డిస్కనెక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మందికి డిస్కనెక్షన్ చేస్తే ఇన్ టైంలో మీరు కట్టపోవటం వల్ల మా వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీకు కరెంట్ లేదని ఇబ్బంది పడతామని ఇవన్నీ ఉంటాయి. అందుకని బిల్లు వచ్చిన 15 రోజుల్లోనే ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.